హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ 3. కళ్యాణికి వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ అవుతుంది. కానీ కళ్యాణి పెళ్లి ముహూర్తానికి లేచిపోతుంది. తను ఎక్కడికి వెళ్ళింది? నిజంగానే ఎవరినైనా ప్రేమించి లేచిపోయిందా? ఎవరైనా తప్పించారా? కళ్యాణ్ అసలే మాసిపిల్ల. ఆ మాసిపిల్లకు ఏ అమాయకుడు బలయ్యాడో ఈ స్టోరీలో చూద్దాం. శివశంకర్ కళ్యాణికి పెళ్లి చేయాలని అనుకున్నదే తడవుగా అన్నట్టు పెళ్లి పనులు శరవేగంగా మొదలయ్యాయి. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు 10 రోజుల్లో పెళ్లి ఏంటి అంటూ తల పట్టుకుంది కళ్యాణి. అక్క అంటూ ఏడుపు మొహం పెడుతుంది పక్కనే ఉన్న విద్య. నువ్వుండవే తల్లి, నాకే ఏం చేయాలో అర్థం కాకపోతే నువ్వు నీ ఏడుపు ఒకటి. అది కాదక్క, బావతో నీ పెళ్ళి అయిపోతే మరి నా పరిస్థితి ఏంటి అంటూ ఏడుపు మొహం పెడుతుంది విద్య. విద్య, ప్లీజ్ ఎడవకు, నేను ఏదో ఒకటి చేస్తాను అంటుంది. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. విద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే తన గదిలోకి వస్తాడు ఆర్య. బావా, నువ్వే ఏదైనా ఐడియా ఉంటే చెప్పు, ఈ పెళ్ళి ఎలాగైనా ఆగిపోవాలి అంటుంది కళ్యాణి. ఇటువైపు మా అమ్మ, అటువైపు మీ నాన్న వాళ్ళ మాటను మార్చుకునే ఆలోచనలో లేరు. కనీసం ఎవరో ఒకరు చెప్పేది కూడా వినడం లేదు. అప్పటికి నేను చెప్పి చూశాను, అప్పుడే పెళ్ళి ఏంటి అని. ఇద్దరు వినే పరిస్థితిలో లేరు అంటాడు ఆర్య. అవునా, ఏం చేద్దాం బావా అని అడుగుతుంది కళ్యాణి. నాకేం తెలుసు, నువ్వే ఏదైనా చేయాలి. నేను ఏదైనా చేస్తాను అంటే మామయ్య నన్ను చంపేస్తాడు అంటాడు ఆర్య. అంటే నన్ను ఏం చేసినా పర్వాలేదా అంటుంది కళ్యాణి. అబ్బా తల్లి, నా ఉద్దేశం అది కాదే. ఆడపిల్లగా నువ్వు చేస్తే చెల్లుతుంది, అబ్బాయిగా నేను చేస్తే అందరూ నన్ను అంటారు అని అంటాడు ఆర్య. అప్పుడు ఏం చేయాలి బావా? అరే మళ్ళీ అదే మాట. నాకు ఏం తెలుసు, నేనేం చేస్తాను? జంప్ అయిపోవడం తప్ప నీకు ఇంకో ఆప్షన్ లేదు. పోనీ వెళ్ళినా ఎవరితో వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? ఈ కర్నూల్లో మామయ్య గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటాడు. ఆ మాటకి ఏదో బల్బు వెలిగినట్టు సరే బావా, చూస్తానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళ్యాణి. ఇదేంటి, నిజంగానే జంప్ అయిపోతుందా? అలా అయితే మామయ్య పరువు పోతుంది కదా. ఇంతకీ ఏం ప్లాన్ చేస్తుంది అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు ఆర్య. ఇంతలో తన తల్లి ఉమాదేవి వస్తుంది. ఇక్కడేం చేస్తున్నావురా? నీ మరదలతో మాట్లాడడానికి వచ్చావా? పెళ్ళయ్యాక ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు కదా అంటుంది. అమ్మా, నీకు తెలుసు కదా నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా నువ్వు ఎందుకు పెళ్ళి పెళ్ళి అంటున్నావు అంటూ విసుక్కుంటాడు. ఫీలింగ్స్ లేవు అంటే ఈ ప్రపంచంలో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ ఉన్నాయా ఏంట్రా? పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా అవే వస్తాయి. అయినా నా మేనకోడలికి ఏం తక్కువ చెప్పు? దానికంటే మంచి కోడలు నాకు ఎక్కడ దొరుకుతుంది? మీ అభిప్రాయాలను అడగకుండా పెళ్లి ఫిక్స్ చేశామంటే మీ మీద మాకు ఎంత నమ్మకం ఉందో మీకు అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇలా రివర్స్ అడగకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉమాదేవి. ఇదేంటి, పెళ్ళి ఆపేద్దామని అమ్మని కన్విన్స్ చేద్దామని అనుకుంటే తిరిగి బ్లాక్మెయిల్ చేసి మరీ వెళ్ళిపోతుంది అనుకుంటాడు ఆర్య. 10 రోజుల్లో మంచి ముహూర్తం చెప్పగానే కుటుంబం అంతా ఆనందంగా ఒప్పేసుకుంటారు. ఎందుకంటే బయట వాళ్ళు ఎవరూ లేరు కదా కండిషన్ చెప్పడానికి అనుకొని. కానీ తమ పిల్లలకు ఇష్టం లేదని గ్రహించలేకపోతారు. పెళ్ళికి కావలసిన సామాన్లన్నీ సిద్ధమైపోతూ ఉంటాయి. మంగళ స్నానాలు, గౌరీ పూజలు ఇవన్నీ అయిపోతాయి. కానీ ఆపే ప్రయత్నం ఫలించదు. ఎంత చెప్పాలని చూసినా ఎవరు వాళ్ళిద్దరి మాట వినరు. పెళ్ళి దగ్గర పడే కొద్దీ విద్యలో టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. కళ్యాణికి ఏమో చెప్దామంటే ఎవరు ఛాన్స్ ఇవ్వడం లేదు. లాభం లేదు, ఏదైతే అదయింది, నేను విద్యకు అన్యాయం చేయలేను అనుకొని ఒక డిసిషన్కి వస్తుంది కళ్యాణి. దాన్నే ఫాలో చేస్తూ పెళ్లి సమయానికి పెళ్లి బట్టలతో జంప్ అయిపోతుంది. ఒంటి మీద ఉండే బట్టలు నగలు చూసి వెంటబడతారని బుర్కా వేసుకొని బయటికి వస్తుంది. ఆ రాత్రిపూట రోడ్డు మీద మెల్లగా నడుస్తూ ఎవరికీ కనిపించకుండా అనుమానం రాకుండా ఊరు దాటుతుంది. ఈలోపు పెళ్లి కూతురు కనిపించడం లేదని వార్తతో కుటుంబం అంతా షాక్ గురయింది. ఎవరితోనో లేచిపోయిందని కొందరు అంటే, ఇంకొందరు శివశంకర్కు భయపడి నోరు మూసుకుని ఉంటారు. తన కూతురు అలా చేస్తుందని ఊహించిన శివశంకర్కి గట్టి దెబ్బ తగులుతుంది. ఈ పాటికి నేను లేను అని అక్కడ తెలిసిపోయి నా కోసం వెతుకుతూ ఉంటారు. ఎలా అయినా దాక్కోవాలి అంటూ ఊరు దాటి వెళ్ళిపోతూ ఉండగా అక్కడ ఒక కారు కనిపిస్తుంది. ఒక అతను కారు ఆపి షాప్ దగ్గర ఏదో కొంటూ ఉంటాడు. ఇంతలో వెనక నుంచి తనను వెతుకుతూ వాళ్ళ నాన్న మనుషులు వస్తున్నారని తెలిసి ఏం చేయలేక కారు దగ్గరికి వెళ్ళి వెనక డిక్కీలో కూర్చోడానికి ఓపెన్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో తన మొహం మీద ఉండే బుర్కా తొలగి మొహం కనిపిస్తుంది. ఫాస్ట్గా డిక్కీలో ఎక్కి క్లోజ్ చేస్తుంది కళ్యాణి.
తన కోసం వెతుకుతూ వచ్చిన వాళ్ళలో ఒకడు మాత్రం డిక్కీలో ఎక్కిన కళ్యాణిని చూస్తాడు. వెంటనే శివశంకర్కు ఫోన్ చేసి, పెద్దయ్య, అమ్మాయి గారు ఎవరో ఒక అబ్బాయితో కారులో వెళ్ళిపోతున్నారు అని చెప్తాడు. దాంతో నిజంగానే కళ్యాణి ఎవరితోనో లేచిపోయింది అని అనుకుంటాడు శివశంకర్. మీరు ఆ కార్ని ఫాలో చేయండి, నేను వస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు శివశంకర్. ఏమైందండి అని శివలక్ష్మి వచ్చి అడగగా, ఏమవుతుంది, నీ కూతురు నా పరువు తీసింది, లారముద్దుగా పెంచుకుంటున్నా తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసింది అంటాడు శివశంకర్. ఇంతకాలం ప్రేమగా పెంచుకున్నందుకు ఇలా చేస్తుందని నేను అనుకోలేదు అంటుంది ఆర్య వాళ్ళమ్మ ఉమాదేవి. కనీసం ఒక మాట అయినా మాకు చెప్పాలని అనిపించలేదా దానికి అని శివలక్ష్మి వైపు చూస్తాడు కోపంగా శివశంకర్. మీకు చెప్పడానికి మీరు ఛాన్స్ ఎక్కడే ఇచ్చారు మామయ్య అంటూ ముందుకు వస్తాడు ఆర్య. ఒకసారి అందరూ షాక్ అయి చూస్తారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఛాన్స్ ఇవ్వకపోవడం ఏమిటి, మీ ఇద్దరికి ఇష్టమే కదా అని ఈ పెళ్లి నిర్ణయించాను అంటాడు శివశంకర్. మీతో ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి మామయ్య, కానీ నేను చెప్పాలనుకున్న దాన్ని చెప్పనివ్వండి. మా ఇద్దరికి ఈ పెళ్లి ఇష్టమని మీరు అనుకున్నారు, అంతేగాని మా ఇద్దరిని అడగలేదు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం, ఒక ఫ్రెండ్గా మేము ఇద్దరం ఒకరిని ఒకరు అనుకున్నాం తప్ప ఆ దృష్టితో ఎప్పుడూ చూడలేదు. ఆ విషయం మీ అందరికీ చెప్పాలని మేము ఇద్దరం ఇన్ని రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ మీరు ఎవరూ మాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అసలు కళ్యాణికి ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పాలని చాలా ప్రయత్నించింది, కానీ అత్త కానీ మా అమ్మ కానీ తనకి ఛాన్స్ ఇవ్వలేదు. తను మీ కూతురు మామయ్య, మీలాగే మండి మనిషి. తను కూడా ప్రేమించిన వ్యక్తిని మనసులో పెట్టుకొని ఇంకొకరితో పెళ్లి చేసుకోవడానికి ఎలా సిద్ధపడుతుంది? ఒకసారి మీ కూతురు మనసులో ఉన్నది మీరు ఎప్పుడైనా గ్రహించారా, ఆలోచించారా? మీ పరువు పోతుంది అని తనకి మాత్రం తెలియదా అని తనకు వేరే ఆప్షన్ లేదు, అందుకే ఇలా చేసింది. ఇప్పటికైనా సరే అర్థం చేసుకోండి అంటాడు ఆర్య. ఆర్య మాటలు శివశంకర్పై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. కళ్యాణి నిజంగానే ప్రేమించిన వ్యక్తితో లేచిపోయిందా? అది తెలియాలంటే నెక్స్ట్ భాగంలో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ చదివి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్.